ఎక్కువగా చెయ్యడం వల్ల ఆయుష్ తగ్గుతుంది, తొందరగా చనిపోతారు. కాబట్టి ఆ పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది మాంసం తినేటప్పుడు అందులో నిమ్మకాయను పిండుకుంటారు. దానివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. కాబట్టి అలా అస్సలు చెయ్యకండి. న్యూడిల్స్, సమోసాలు ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యూడిల్స్, సమోసాలు ఎక్కువగా తినకండి. పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ రాత్రిపూట పెరుగు అస్సలు తినకూడదు. రాత్రిపూట పెరుగు తింటే జీర్ణ వ్యవస్థ పాడవుతుంది, ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రిపూట పెరుగు అస్సలు తినకండి. ఉప్పు ఎక్కువగా తినకూడదు. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పు ఎక్కువగా తినకండి. 5. స్నానం ఎక్కువసేపు చేయడం, టాయిలెట్ని ఆపుకోవడం, ఎక్కువసార్లు స్నానం చేయడం, వీటి వల్ల ఆరోగ్యం పాడవుతుంది, ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. చర్మం మెత్తగా అవుతుంది, ముఖంలో కాంతి తగ్గిపోతుంది, బలహీనంగా అవుతారు, జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది. కాబట్టి అలా అస్సలు చెయ్యకండి. ఒక రోజుకు 2 సార్ల కంటే ఎక్కువగా స్నానం చెయ్యకూడదు. అలాగే స్నానం 10 నిమిషాల కంటే ఎక్కువసేపు చెయ్యకూడదు. 6. పగటిపూట నిద్రపోవడం, అతిగా తినడం, రాత్రిపూట లేటుగా నిద్రపోవడం, వీటి వల్ల అనేక రోగాలు వస్తాయి. బద్ధకం ఎక్కువగా పెరుగుతుంది, కంటి చూపు తగ్గిపోతుంది. కాబట్టి అలా అస్సలు చెయ్యకండి. మనిషికి నిద్ర తక్కువైనా ఎక్కువైనా అది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం. దానివల్ల ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది, కళ్ళు చిన్నగా అవుతాయి. కాబట్టి మనిషికి కనీసం 6 లేదా 8 గంటలు నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిది. 7. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. తెల్లవారుజామున వచ్చే గాలి మనకు అనేక రోగాలను తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయమే నిద్రలేవడానికి ప్రయత్నించండి. ఉదయం లేటుగా నిద్ర లేచినా వారికి ఆయుష్ తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉదయమే నిద్రలేచి బయట గాలిని పీల్చుకోవడం వల్ల శ్వాసకు సంబంధించిన వ్యాధులన్నీ తగ్గిపోతాయి, ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి ఉదయమే నిద్రలేవండి. దానివల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. 8. అన్నం గబా గబా తినకూడదు. చాలా నిదానంగా నమిలి తినాలి. అలాగే నిలబడి నీళ్లు త్రాగకూడదు. నిలబడి నీళ్లు త్రాగితే అది గుండెపైన ప్రభావం చూపుతుంది. నిలబడి నీళ్లు త్రాగడం వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి. అలాగే అన్నం తిన్న వెంటనే స్నానం చెయ్యకూడదు. దానివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది, రక్త ప్రసరణ తగ్గుతుంది. కాబట్టి అలా అస్సలు చెయ్యకండి. ఈ రోజుల్లో చాలామంది ఆడవారు నైటీలను పగటిపూట కూడా వేసుకుంటున్నారు. నైటీలు వేసుకోవడం వల్ల ఆడవారి శరీరం లావుగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలు పగటిపూట నైటీలు వేసుకోవడం మానేయాలి. ఒకవేళ వేసుకున్న రాత్రి వేసుకొని ఉదయాన్నే తీసేయండి. అలాగే నైటీలు వేసుకొని ఇంట్లో పూజ చెయ్యకూడదు. దానివల్ల మహాపాపం తగులుతుంది. కాబట్టి అలా అస్సలు చెయ్యకండి. 10. చాలామంది కోడిగుడ్లను కడగకుండా అలాగే ఉడకబెడతారు. అలా చెయ్యడం చాలా తప్పు. ముందుగా కోడిగుడ్డును శుభ్రంగా కడిగిన తర్వాత ఉడకబెట్టాలి. కోడిగుడ్డును కడగకుండా ఉడకబెట్టి తినడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలు 24 గంటల్లోపే తీసేయాలి. ఎక్కువ రోజులు ఉంచి వాటిని తినడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తాయి, ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి అలా అస్సలు చేయకండి. 11. పాలకూర మీద ఎక్కువగా క్రిములు ఉంటాయి. కాబట్టి పాలకూర వండేటప్పుడు బాగా శుభ్రంగా కడగాలి. లేకపోతే అందులో ఉన్న క్రిముల వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. అలాగే పాలకూర వండేటప్పుడు అందులో టమాటా కలిపి అస్సలు వండకూడదు. అది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం.